దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాం. 2వ సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నీ పితరు ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం ఆజ్ఞయించుచున్నాడు. ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమైన ఇశ్రాయేలుల దేవుడైన సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచువారిని నేను గణపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమందుదురు. నన్ను తుణీకరించువారు తుణీకరణమగుదురు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ అమూల్యమైన పాదములకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీ దాసు కమర్శిలను అడుగుపరిచి మీ దాసు నుండి మీరు బోధగా ఉండి ప్రతి మాట పరిశుద్ధాత్మను అందించి మాతో అందరితో మాట్లాడమని వినగల మనసు, అర్థం చేసిన జ్ఞానం మాకును మా అందరికి దయచేయమని మీకే ఘనత మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, మరి అంశం ఏంటి? ఘనత కదా. ఎవరికి ఘనత కలుగుతుంది? ఘనత అనేది ఎవరికి కలుగుతుంది అనేది మనము ధ్యానించుకుందాం. అందుకే దేవుడు ఏమంటే, నన్ను గణపరచు వారిని, ఎవరంట? నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తుణీకరించు వారు తుణీకరి పొందుతున్నారట. దేవుని ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఎవరైతే గణపరుస్తాడో అటువంటి వారు దేవుడు ఏంటి సంట గణపరచడం ఏంటి? తోగడా దేవుడు గణపరుస్తున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి ఎక్కడుంటాడు? కింద ఉంటారా? పాదాలు ఉంటారా? ఎక్కడ ఉంటాడు? దేవుడు ఎవరైతే దేవుని గణపరుచుతాడో అటువంటి వ్యక్తిని దేవుడు గణపరుస్తాడంట. ఘనతకు అరులై ఉంటారు, యోగులై ఉంటారు. అంటే దేవుడిని ఎవరైతే గణపరుస్తావో, ఎలా గణపరుస్తావు? ఆత్మతో సత్యముతో దేవుని సన్నిధికి వచ్చి నీ యథార్థంగా భయభక్తులు కలిగి ఎప్పుడైతే దేవుని గణపరుస్తావో అటువంటి వారిని దేవుడు గణపరుస్తాడంట. సంగమా, హల్లెలూయా. దేవుని ఎవరైతే తుణీకరిస్తావో అటువంటి వారిని దేవుడు తుణీకరిస్తాడు. అంటే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవుని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో అటువంటి వారిని దేవుడు నిర్లక్ష్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని యొక్క సంగమా, మనం దేవుని గణపరిచే వారిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు గణపరుస్తావో అప్పుడు దేవుడు నేనేం చేశాక ఆయన గణపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, కీర్తన సామెతలు 13వ అధ్యాయం సామెతలు 13వ అధ్యాయము 18వ వచనం. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దరిద్రులు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నందును. గద్దింపు, శిక్షను ఉపేక్షించువానికి ఏమిటా? శిక్షను ఉపేక్షించువానికి దారిద్ర్యము ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నందును. జాగ్రత్త సుమా సంగమా,
గమనించాలి. ఎవరైతే గద్దింపును లక్ష్య పెట్టువారు, గద్దింపును ఎవరైతే లక్ష్య పెడతారో అటువంటి వాళ్ళు పొందుకుంటారట, ఘనత నొందుకుంటారట. ఒక రోజు ఒక ఊర్లో తండ్రి కుమారుడు ఉన్నాడు. బాగా గమనించాలి. ఎవరున్నారు? తండ్రి కుమారుడు ఉంటూ తండ్రి బాగా కష్టపడుతూ ఉన్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడు? కష్టపెడుతున్నాడు. పని చేసి కుమారుని ఎలాగైనా కుమారుని సంపాదించిన సంపాదనతో మంచి ఉన్నతమైన చదువును చదివించి ఆయన కష్టం ఏంటో కుమారునికి తెలియకూడదని చెప్పి తండ్రి కష్టపడుతూ ఉన్నాడు. అయితే తండ్రి ఏం చేస్తాడంట? ఇంట్లో ఉన్నప్పుడు కుమారుని గద్దించేవాడంట. బాగా గమనించాలి. ఇక్కడ ఎప్పుడైతే తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు కుమారుడు లైట్లు కానీ ఫ్యాన్లు కానీ వాటన్నిటిని కూడా ఎవరు లేనప్పుడు కూడా అలాగే లైట్లు ఫ్యాన్లు తిరుగుతుంటే తండ్రి వచ్చి గద్దించేవాడు. లైట్ లాక్ చేయి, ఫ్యాన్ లాక్ చేయి, మరి తోటలో నీళ్లు వృధా నీళ్లు వెళుతున్నప్పుడు వృధాగా ఉంటున్నప్పుడు తండ్రి అది ఆఫ్ చేయాలని తెలియదు. కుమారుడు ఎప్పుడు గద్దిస్తూ ఉంటే కుమారుడు ఎప్పుడు చిరాకు పడేవాడంట. ఏం పడేవాడంట? తండ్రి గద్దిస్తూ ఉన్నాడు అంటే కుమారుడికి ఏం కలుగుతున్నాడంట? చిరాకు కలుగుతుంది. ఎప్పుడొచ్చినా ఏదో ఉంది నాకు గద్దిస్తూనే ఉంటామని చెప్పి కుమారునికి చిరాకు కలిగిందండి. అలాగే చదువుకుంటున్నాడు. తండ్రి బాగా కష్టపడుతూ ఉన్నాడు. అయిన తర్వాత కుమారునికి మరి ఉద్యోగం రావడానికి ఇంటర్వ్యూకి వెళుతూ ఉన్నాడండి. ఇంటర్వ్యూకి వెళుతూ ఉన్నాడు. ఆ ఇంటర్వ్యూకి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ అనేక చాలా మంది వచ్చారంట. ఈ కుమారుడు తండ్రి యొక్క కుమారుడు గద్దించిన గద్దింపు బాగా అలవాటు పడిపోయింది కదా. ఈ వెళుతున్నప్పుడు ఇంటర్వ్యూకి ఎప్పుడైతే వెళుతూ ఉన్నప్పుడు కొలాయి వాటర్ తిప్పి ఊరికే వృధాగా పాడుతున్నాయి. అవి వెళుతూ ఉన్నప్పుడు చూసి ఆ యొక్క కుమారుడు ఏం చేశాక కొలాయి మొదటిగా ఆఫ్ చేశాడు. ఏం చేశాడు? కొలాయిని ఆఫ్ చేశాడు. మరి మధ్యలో వెళుతూ ఉన్నప్పుడు సామాన్లు అటు ఇటు దారుణం పడిపోయాయి. అవన్నీ చూసి కుమారుడు ఏం చేశాక ఇవన్నీ దారుణం పడిపోయి ఎక్కడికి ఆఫీసులో ఇంటర్వ్యూ వెళుతున్న ఆఫీసులో జరుగుతున్న అది చూసి అక్కడ సామాన్లు అన్ని దాంట్లో అడ్డుపడినవన్నీ కూడా తీసి చక్కపరుచుకుంటూ వెళుతూ ఉన్నాడంట. వెళుతూ తండ్రి అది నేర్పించాడు కాబట్టి అది అలాగే ముందుకు వెళ్తున్నప్పుడు హాల్లో అక్కడ ఎవ్వరు లేదంట. ఫ్యాన్ అన్ని తిరుగుతున్న లైట్ అన్ని ఆన్లో ఉన్నప్పుడు ఈ పిల్లవాడు పోయి ఫ్యాన్ లైట్ అన్ని ఆఫ్ చేశాడు. అక్కడ ఇంటికి అనేకలు వచ్చారు. అక్కడ కొలైతే నీళ్లు వాటర్ వృధా వెళ్తున్నప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోలేదు కదా. అయితే మధ్యలో వెళ్తున్నప్పుడు దానంతా సామాన్లు చక్కచలాన్ని సామాన్లు అడ్డి పడేట్టు కూడా దాన్ని ఎవరు చక్కపరచలేదు. కానీ ఈ కుమారుడు తండ్రి నేర్పిన అలవాటుకు పడిపోయి వాటికి అభ్యాసించుకుంటూ వచ్చాడంట. వచ్చినప్పుడు లైట్లు అవన్నీ ఫ్యాన్లు స్విచ్ అన్ని ఇచ్చేసిన తర్వాత అందరూ వచ్చారంట. ఇంట్లో అందరూ ఫెయిల్ అయ్యి వెళ్ళిపోయారంట. ఇంటర్వ్యూలో అందరూ ఫెయిల్ అయ్యి వెళ్ళిపోయారు. ఈ కుమారుడు లోపలికి వెళ్ళిన తర్వాత పిలిచారంట, నేను పాస్ అయ్యి వెళ్ళిపోమన్నాను. హల్లెలూయా. ఏమయ్యా? ఇంటర్వ్యూలో పాస్ అయ్యి అంటే ఒక క్వశ్చన్ అనలేదు, ఒక ఆన్సర్ ఎప్పుడు చెప్పలేదు, కానీ జాబ్ సెలెక్ట్ అయిపోయాను. యజమానులు అన్ని కూడా సీసీ కెమెరాలు పెట్టుకొని అన్ని గమనిస్తూ చూసుకుంటూ వచ్చారంట. ఏం చేశాడు? ఇంట్లో ఏం పాస్ అయ్యాడు? తండ్రి ఒక రోజు గద్దిస్తున్న గద్దింపుకు కుమారుడు ఎప్పుడు చిరాకు పడేవాడు కదా. ఎప్పుడైతే తండ్రిని ఆయన గద్దింపును అలవాటు చేసుకుని తండ్రి గద్దింపును ఏం పొందుతున్నాడు? అలవాటు పడ్డాడు. అలవాటు తర్వాత అందుకే దేవుని యొక్క వాక్యం ఉంటుంది పిల్లరా, ఏమిటంట? గద్దింపును లక్ష్య పెట్టుకున్నాడు, శిక్షనందును ఏం పొందుకున్నాడు? గద్దింపును లక్ష్య పెట్టుకున్నాడు, ఘనత ఏం పొందుకున్నాడు? అందరూ అనేకులు వచ్చారు. ఇంటర్వ్యూలో అందరూ ఫెయిల్ అయిపోయారు, కానీ ఆ అబ్బాయి మాత్రమే తండ్రి యొక్క గద్దింపుకు తండ్రి యొక్క శిక్షను పొందుకున్నవాడు, ఆయన తండ్రి యొక్క మాటకు లోబడిన వాడు ఇంటర్వ్యూలో పాస్ అయిపోయిన జాబు సక్సెస్ అయిపోతున్నారా? ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఎప్పుడైతే మీరు మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యము నీ వినగలుగుతూ ఉన్నప్పుడు, వాక్యం గద్దిస్తూ ఉన్నప్పుడు, ఆ గద్దింపుకు లోబడితే
నువ్వు ఘనత పొందుకుంటావు ప్రభుత్వం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభువుతో ప్రియమైన దేవుని యొక్క సంగమ గద్దింపును మనము నీతిమంతుల యొక్క గద్దింపు ఎలాంటిదట? తైలాభిషేకం. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ గద్దింపును మనం ఎప్పుడైతే అలవాటు చేసుకోకపోతే, గద్దింపుకు చాలా మంది ఏం చేస్తారంటే అలవాటు పడుకుంటున్న గద్దింపు ఏం చేస్తున్నారు? చిరాకు పడుతూ ఉంటారు. ఏదో మమ్మల్ని ఎప్పుడు చూసా మమ్మల్ని గద్దిస్తూ ఉంటారని చెప్పి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, మరి దావీదు దేవుడికి హృదయాన్సరుడు కదా. దావీదు హృదయాన్సరుడు అయ్యాడు. కానీ దావీదు ఒక రాజును ఎవరైనా గద్దించగలుగుతారా? రాజును ఎవరైనా వచ్చి గద్దించగలుగుతారా? రాజు ఒక పట్టణంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట. ఎవరున్నారు? ఒక పట్టణంలో ఒక దరిద్రుడు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఎవరున్నారు? ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు. అయితే ఈ యొక్క పట్టణంలో ధనవంతుడు సమృద్ధి ఉంటుంది. ఏ పొందలేదు చెప్పండి? ఏం పొందలేదు, అవునా? ఈ దరిద్రుడికి కూలివాడికి ఒకటే గొర్రె పిల్ల ఉంటుంది. ఏంటి? ఆ గొర్రె పిల్ల, ఆడే గొర్రె పిల్లను తన ఇంటిలో తన పండుకుంటున్న బాగా అలవాటు చేసుకొని నీళ్లు తాగించుకుని తన పక్కన పండుకొని బాగా అలవాటు అయిపోయింది. బాగా అలవాటు అయిపోయిన తర్వాత అటువంటి గొర్రె పిల్లను మరి రాజు తీసుకుంటే ఏమైంది? అప్పుడు ఈ ఒక దావీదు దగ్గరికి ఒక ప్రవక్త నాతాను వచ్చి చెబుతున్న విషయం ఏమిటంటే, అప్పుడు చూడండి 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 3-3 చదవండి. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో నేను ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారం గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన యొక్క చిన్న ఆడ గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని ఎద్దను వాని బిడ్డల ఎద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోని త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. ఎవరికి? బాగా గమనించండి. ఇక్కడ ఈ దరిద్రుడు కదా ఒక్కటే ఉన్న గొర్రెలను కొనుక్కున్నాడు. చిన్నప్పటి నుంచి దాన్ని బాగా పెంచాడు. తన ఇంట్లో కుమార్తె ఉన్నాడు. తినే పాత్రలో నీళ్లు తాగుతూ ఉంది. తన పండుకునే చోట అందరూ కలిసి పడుకుంటా ఉంది. అయితే ఈ ధనవంతులు ఏం చేశాడు చూడండి. అట్లుండగా మూర్ఖస్తుడొకడు ఐశ్వర్యవంతుని యుద్ధకు వచ్చెను. ఎవరంట? అతడు తన యుద్ధకు మూర్ఖస్తుని అయుతము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేని ముట్టనలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యుద్ధకు వచ్చిన వానికి అయుతము చేసెను. ఏం చేశాడంట? ఐత్యం చేశాడంట. ఇక్కడ బాగా గమనించాలి. నాతాను వచ్చి చెప్తూ ఉన్నప్పుడు దావీదు ఏమన్నాడు? ఉన్నాడు. బాగా గమనించాలి. చెప్తున్నాడు ఆ విషయం. ఎవరి విషయం అంట? ఒక పట్టణంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారట. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. అయితే ఐశ్వర్యం సమృద్ధిగా ఉన్నాయి కదా. ఆ సమృద్ధి ఉన్న వాటిలో గొర్రెలు ఉన్నాయట. గొర్రెలు కూడా ఏ ఒక్కటిని కూడా ఉండలేదట. అయితే
దరిద్రుడైన వాడు ఒక్కడుండే, ఆ ఒక్కడు తనతో ఉన్న చిన్న గొర్రెలను కొని వాడు పెంచుకొని చుండగా వాడు పండుకున్న చోట పండుకుంటుంది, వారి ఇంట్లో అందరికి అలవాటు అయిపోయింది. అయితే అది వారు తిని చోటున్న చోట తింటూ ఉన్నది, పడుకున్న చోట పడుకుంటున్నది, వారు తాగే పాత్రలో తాగుతూ ఉన్నది. అయితే ఈ ధనవంతుడు ఏం చేశాడు ధనవంతుడు? అయితే ఆ దరిద్రుడికి కొని చిన్న ఆడు ఏమీ లేకపోయాను వాడు దానిని పెంచుకొని వాని బిడ్డల ఎద్దును ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు పండుకొనుచు వాని కుమార్తె ఉండెను. ఏం చేస్తుందట? బాగా అలవాటు అయిపోయిందా? హోటల్లో గొర్రెలు ఎప్పుడైతే మనం గొర్రెలు పంచుతున్నప్పుడు గొర్రెలు ఇంట్లో ఒకటే ఉందనుకోండి, దాన్ని అల్లరి బుద్ధిగా మనం పెంచుకుంటూ ఉంటాం కదా, అవునా కాదు? ఎందుకంటే ఉండేది ఒకటే. అది మనం ఏం చేస్తామంటే హోటల్ లాగా చూసుకోము కానీ ఒక పిల్లలాగా పెంచుతూ ఉంటాం, అవునా కాదు? అలా ఈ దరిద్రుడు ఎవరు పెంచుతున్నారట? దరిద్రుడు పెంచుతూ ఉంటాడు. దరిద్రుడు పెంచుతూ ఉంటే ఈ ధనవంతుడు తీసుకుని వచ్చి దాన్ని ఏం చేశాడ చూడండి, చదవండి, నాలుగొచ్చు. అట్లుండగా మూర్ఖస్తుడు ఐశ్వర్యవంతుని అట్లుండగా మార్గస్తుడకుడు ఐశ్వర్యవంతుని ఎద్దకు వచ్చును. అతడు తన ఎద్దకు వచ్చిన మార్గస్తుని అయుతము చేయుటకు తన గొర్రెలను ముట్టనల్లక దరిద్రుని పట్టుకొని వచ్చిన వారికి ఆయత్తు చేసెను. దావీదు మాట విని ఆ మనిషిని మీద కోపించుకొని యెహోవా జీవము తోడు నిశ్చయముగా మరణపాత్రుడు వాడు. చూడండి, నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో చెప్తూ ఉన్నాడు. ఎవరి గురించి అంటే బెస్తవా గురించి, దావీదు యొక్క పట్టణంలో ఉరియా భార్య గురించి, దావీదు చేసిన తప్పిదాన్ని, ఆ భావాన్ని నాతాను ప్రవక్త వచ్చి దావీదు చెప్తూ ఉంటే దావీదు ఈ మాట విని ఐశ్వర్యతో అనేక ఉన్నాయి కానీ వాటి ఏది కూడా పుట్టలేదంట. చిన్నవాడు దరిద్రుడైన వారితో ఒక్కటే ఉన్న గొర్రెలను మాత్రమే దాన్ని తీసుకున్నాడు. ఏం చేశాడు అంటే ఉరియా భార్య విషయంలో నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో ఉన్నప్పుడు దావీదుకి మాట విన్నది ఎవరు అనుకున్నాడు కదా, మాట ఎవరు అనుకుని దావీదు బాగుపడతాడు. 5వ వచనం దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద కోపించుకొని ఈయన ధనవంతుడు కదా, సమృద్ధి ఉంది కదా, అయితే ఈ సమృద్ధిలో ఉన్న వాటిని ఒక్కటి కూడా ముట్టకుండా దరిద్రుడైన వారికి ఒక్కటైన గొర్రె పిల్లలే మాత్రమే ఉంటాడు అని చెప్పి దావీదు అర్థం కాని నాతను ప్రవక్తలు చెప్తున్న మాటకు దావీదు అర్థం కావట్లేదు. ఎవరు కనుక్కున్నాడు? అయితే దావీదు బాగా కోపం వచ్చి ఏమంటున్నాడు? ఈ మనిషిని ప్రేమించుకొని యెహోవా జీవముతో ఏమిటంటే యెహోవా జీవముతో నిశ్చయంగా ఈ కార్యం చేసిన వారికి మరణపాత్రుడు. ఏంటంటే దావీదుకు అర్థం కాలే. నాతాను ప్రవక్త వచ్చి చెప్తున్న మాట, ఆ విషయము దావీదు గురించే చెప్తున్నాడని చెప్పి దావీదు అర్థం కాలే. అర్థం కాకున్నప్పుడు దావీదు ఎవరినో అనుకుని దావీదు ఇలా చేశాడా? ఆ దళితులలో ఇంటిలో ఉన్న గొర్రెలను ఒకటే ఉన్నదాన్ని తీసుకొని వాడు ఎలా చేశాడని చెప్పి దావీదు నాతాను ప్రవక్త చెప్తున్న మాటలు దావీదుకి అర్థం కాలేనప్పుడు దావీదు కోపొచ్చి ఏమన్నాడు? అటువంటి వాడికి మరణపాత్రం కావాలంట. నిశ్చయంగా ఈ కార్యం చేయక ఏంటంట? ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు. దావీదుకి అర్థం కాలే.
నాతాను ప్రవక్త చెప్తున్న మాట ఉరియ భార్య గురించి గురించి చెప్తున్న విషయంలో మరి దానికి అంతకాల కోపం వచ్చి చెప్పిన తర్వాత నాతాను అంటున్నాడు చూడండి ఆలోచన వాడు కనికరం ఆ గొర్రె పిల్లకు ప్రతిగా దావీదు ఆ గొర్రె పిల్ల విషయం ఎప్పుడైతే చెప్పిన తర్వాత కనికరుని కార్యం చేశాడు కనుక ఆ గొర్రె పిల్ల ప్రతిగా 4 గొర్రె పిల్లని అప్పుడు నాతాను అంటున్నాడు నాతాను చూసి ఆ మనుషుడవు నువ్వే. దావీదుకి అర్థం కాదా కదా, అయ్యో ఏదైతే చేశాడు కదా అటువంటి చేసిన వాడికి 1 గొర్రె పిల్లకు 4 గొర్రె పిల్లలు ఇవ్వాలని చెప్పి దావీదు. అయితే నాతాను ఏమని దావీదును చూసి ఆ మనుషులను నీవే ఇశ్రాయేలుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి యజమానుని నగరునికి నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను ఇశ్రాయేలు ఇది చాలని నీ అనుకుని నడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చదనను. ఏమిటంట దేవుడు నాతాను ప్రవక్త వచ్చి ఎప్పుడైతే దానియేలుకు గద్దించడానికి వచ్చాడు, బుద్ధి చెప్పడానికి వచ్చాడు, తను చేసిన పాపానికి నాతాను ప్రవక్త వచ్చి దావీదు చెప్పినట్టు దావీదుకి అంతకాలైనప్పుడు ఆ మనుషుడు ఎవరో కదా అటువంటి వాడు మరణిస్తే బాగుండేదని చెప్పి అన్నాడు. అటువంటి వాడి గురించి 4 తిరిగి వెనక్కి అన్నాడు. అప్పుడు నాతాను దావీదును చూసి ఆ మనుషులకు నీవే. ఎవరట సంఘములో బాగా గమనించాడు. ఎప్పుడైతే దావీదు ఈ యొక్క మాట విని నాతాను మీద కోపడొచ్చు కదా, అవునా కదా, పడదా? నాతాను ప్రవక్త, దావీదు రాజు సౌలు చేతి నుంచి రాజ్యాన్ని దావీదుకి ఇచ్చిన దేవుడు కదా. గొర్రెల కాపరిని దావీదు పట్టిని సమృద్ధికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం పడుతున్నాడు? అందుకే ఏమంటాడు అక్కడ, నాతో దావీదు చూసిన ఆ మనుషుడు నీవే ఇశ్రాయేలు మీద సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి యజమాని నగరుని నీకు అనుగ్రహించి యజమాని నగరాన్ని నీకు అనుగ్రహించి యజమాని కాపాడి ఈ రాజు రాజుగా ఉండాలని చెప్పి సౌలు చేతుల నుంచి దావీదుకు పట్టాభిషేకం చేసి అభిషేకం చేయించాడు. అయితే దావీదుకు కొడుకున్నాడు, నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని వివిధ వారిని నీకు అప్పగించుకొని ఇది చాలా ఇవనుకొని నేడలా నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చిందును, మరలా ఎక్కువగా ఇచ్చిందును. హల్లెలూయా. నీవు అన్ని ఇచ్చారే, నీకు రాజనగరంలో ఉన్న స్త్రీలు ఇంకా వాళ్ళందరూ ఉండి తక్కువ వచ్చేది ఇంకా నన్ను అడిగితే నేను ఇంకా సమృద్ధి ఇచ్చేవాడిని కదా. అయితే పేదవాళ్ళు నీతో పని చేసే వారి యొక్క భార్య ఉరియా భార్య గురించి, ఉరియా ఎవరి భార్య? బెస్తం ఎవరి భార్య? బెస్తం ఎవరి భార్య? ఉరియా భార్య. మరి ఉరియా భార్య దావీదు భార్య ఏమైంది అంటే బాగా గమనించండి. ఒకరి భార్య ఇంకొకరి భార్య అయితే ఏమైతుందండి? అవునా కాదు? పాపమా కాదు? ఆ పాపము దావీదు ఎప్పుడైతే చేసింది చూసి నాతాను ప్రవక్తను దేవుడు పంపించి గద్దించాడు. నీకు సమృద్ధిగా ఇచ్చాడు కదా, యూదా వాళ్ళు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, ఇంకా నీకు తక్కువ చేయడం అడిగి ఇచ్చాడు. కానీ నీతో పని చేస్తున్న వాడు నీ దాసుని యొక్క భార్యను ఏం చేశావు?
కదా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం గర్దిస్తూ ఉన్నప్పుడు, మరి దావీదు నాతాను నుంచి గద్దించి చెప్తూ ఉన్నప్పుడు ఆ మనుషులకు నీవే వాక్యం నీవు తప్పు చేస్తున్నా, మీరు గద్దిస్తూ మాట్లాడుతున్నా, నీతోనే మాట్లాడుతున్నా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. దావీదు ఎప్పుడైతే నాతాను యొక్క ప్రవక్త మాట విని ఆయన ఏం చేశాడు, నాతాను యొక్క ప్రవక్త గద్దింపులో లక్ష్య పెట్టడం పెట్టలేదు ఆ రోజు. దానికి ఎప్పుడైతే దావీదు నాతాను యొక్క మాటలు లక్ష్య పెట్టాడు కాబట్టి ఆయన ఘనత చూడండి. చదువు. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన నీ దృష్టికి ఇతడుగు కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యనట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించి ఈ పాపం ఒక పాపం వల్ల ఇంకొక పాపం పెద్ద పాపం చేశాడు కదా. ఆమె కంటి చేతితో ఎప్పుడైతే దావీదు బెస్తలో చూశాడో, చూసిన తర్వాత ఆ యొక్క పాపం పడిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆమె తను వశపరుచుకోవాలని చెప్పి, తను స్వాధీనపరుచుకోవాలని చెప్పి దావీదు ఊరియను కూడా చంపించాడు. ఒక తప్పుకు ఇంకొక తప్పు చేశాడు. దావీదుకు గమనించండి, నాతాను ప్రవక్త వచ్చి గద్దించకపోతే ఇంకా చాలా చేసుకుపోయేవాడు దావీదు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త ఎప్పుడైతే వచ్చి గద్దించినప్పుడు అప్పుడు ఆయన ఏం చేశాడు, నీవు నన్ను లక్ష్యము చేయక నా మాట ఆలకించుము. నేను సెలవిచ్చినదేమనగా ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నీ చేరువను వానికి అప్పగించదును. దావీదు చేసిన తత్వానికి, పాపానికి దావీదు కుటుంబంలో యుద్ధాలు లేక సమాధానం లేకుండా కదా. ఇంకా చెప్పులు కూడా వివరించాలంటే తన యొక్క పిల్లలు, సొంత పిల్లలే అన్న చెల్లెలు కదా. ఆవిడ పిల్లల ఎప్పుడైతే ఈ దావీదు నాతాను గమనించి ఆయన గద్దించిన తర్వాత ఆ గద్దింపుకు ఒకవేళ గద్దింపు లోపడకపోయితే దావీదు ఇంకా అలాగే జీవించాడు. అవునా? ఆ గద్దింపుని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, ఆ యొక్క గద్దింపుని ఎప్పుడైతే చేసుకున్నాడు, చూడండి సామెతల 9వ అధ్యాయం 8వ వచనం. సామెతల 9వ అధ్యాయం 8వ వచనం. అపహాసుకుని వాడు నిన్ను ద్వేషించు, జ్ఞానము గలవారిని నిన్ను ప్రేమించును. ప్రేమించినట్టు బాగా గమనించాను. ప్రవక్త అయిన నాతాను దావీదు దగ్గరికి వచ్చి, ఎవరు దావీదు ఎవరండి? జ్ఞానం కలిగిన వాడు, జ్ఞానం లేనివాడు. జ్ఞానం ఉన్నవాడా? జ్ఞానం లేనివాడు. జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానం లేని మూర్ఖులకు అపహాసకులు ఎంత గద్దించిన ఏం చేస్తారంటే వారు తిరుగుబడతారు. కానీ వాళ్ళకు జ్ఞానం లేదు కాబట్టి, వాళ్ళు మూర్ఖులు కాబట్టి, అపహాసకులు కాబట్టి అటువంటి వారిని గద్దించిన లాభం లేదు కదా. అందుకే జ్ఞానం కలిగిన వారిని గద్దించాలని. ఎవరు గద్దించాలండి? ఎవరిని? ఎవరిని గద్దించాడు? దావీదును గద్దిస్తే తన జీవితాన్ని సరి చేసుకుంటాడని చెప్పి నాతాను ప్రవక్త దేవుడు నాతాను పంపించినప్పుడు ఆ నాతాను వచ్చి దావీదుని ఎప్పుడైతే గద్దించాడో తన జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రారంభించాడు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ జ్ఞానం గలవాడిని గద్దించగా, ఏమంట
జ్ఞానం గతింపగా వాడు నిన్ను ఏం చేశాడంట? ఎవరు? జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క సేవ ద్వారా గతించినప్పుడు నీవు జ్ఞానం కలిగిన వాడైతే సేవకుని ప్రేమిస్తావు. గతింపుకు ఆ గతింపు నీ జీవితాన్ని సరిచేసుకుంటావు. అవునా? జ్ఞానం లేకుండా తిరుగుబాటు చేసి నన్నే అయ్యో దేవుడు అంటే వాక్యం చెప్తే నాకే ఎవరికట ఎవరు నీ గురించి చెప్పుకోవచ్చు పట్టించుకోవచ్చు కదా. నీ జీవితాన్ని సరిచేసుకోవాలని, నీ జీవితాన్ని చక్కపరచుకోవాలని, నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే సరిచేసుకుంటావో, దేవునికి సేవకుగా నీవు లాడతావో, అప్పుడు నీవు ఆశీర్వించబడడానికి నీ జీవితం జ్ఞానానికి నీవు సరిచేసుకోవాలి. గద్దీపును ఎప్పుడైతే నువ్వు లెక్క పెడతావో అప్పుడు నువ్వు తైలాభిషేకం అభిషేకించబడవు, దీవించబడతావు. అవునా కాదా? ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఎప్పుడైతే నువ్వు గద్దీపును తురకలిస్తున్నావంటే అపహాసకుడు అని అంటావు. ఏమిటి? నీవు మూర్ఖుడు అని అర్థం, నీవు జ్ఞానం లేని వాడు అని అర్థం. అవునా కాదా? దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా నిన్ను, ఎందుకంటే దేవుడు తన సేవకు ద్వారా నిన్ను ఘనతకు నిలబెట్టడానికి దేవుని యొక్క ఉద్దేశం. దేవుని ఘనతను ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం. నీవు ఘనత పొందుకోవాలని, దేవుని కృప పొందుకోవాలని, దేవుని దీవెన పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంది. కాబట్టి అందుకని దావీదు యొక్క ఉద్దేశం, దావీదును ఘనతలో ఉంచాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం ఉంది. కాబట్టి దావీదును సరిచేయడానికి మాతాను ప్రవక్తలు పంపించారు. ఈరోజు దేవుని యొక్క సంగమా, నీ జీవితం ఏదైతే నీవు ఘనత పొందుకోవాలి అంటే, దేవుని యొక్క ఘనతకు అర్హుడిగా నిలవాలని, అర్హత పొందుకోవాలంటే నీవు గద్దెంపుకు లోపడాలి. ఎప్పుడైతే గద్దెంపుకు లోపడతావో అప్పుడు నీ జీవితాన్ని కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా ఎప్పుడైతే చూడండి, అదే 2వ సమయాన్ని చదువు 12వ అధ్యాయం 13వ చదువుతుంటే, దావీదు చేసిన పాపాన్ని బట్టి దేవుని కోపం వచ్చింది, చెప్పవలసినంత కోపం వచ్చింది కదా. అయితే దానితో నేను పాపము చేసిదనని దావీదు నాతాను నీవు చావకుండానట్లు పాపము పరిహారించను. అయితే ఈ కార్యము వలన ఆయన గొప్ప హేతు కలిగి నీకు పుట్టిన బిడ్డ దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. హల్లెలూయా. దావీదుకు అర్థమైంది, నేను చేసిన పాపము, నా పాపం ఎటువంటిదంటే, నేను పాపము చేసి తిని దావీదు నాతనతో అనగా, నాతను నీవు చావకున్నట్లు నీ పాపం తెలుసుకున్నా, ఇంకా చావకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉండాలని చెప్పి యెహోవా నీ పాపము పరిహారించును అని క్షమించునంట. ఎలా? అందుకే దావీదు నాతను అంతే, ఈ కార్యములను యెహోవాను దూషించడం ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలగజేసి. హేతు అంటే ఇప్పుడు రక్షణ పొంది బాప్తిస్మము తీసుకుని దేవుని ఘనపరిచేవారిగా ఉండాలా, దేవుని ఘనహీనపరిచేవారిగా ఉండాలి. మరి దేవుడు అందుకే అన్నాడు, మీ నిమిత్తమే నా నామము దూషింపబడుతున్నది అన్నాడు కదా. అయితే నా తాను వచ్చి అందుకే అన్నాడు, దేవుని శత్రువులట కదా ఏం చేశాడ, ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకును ఆయన శత్రువులను నీ గొప్ప హేతు కలగజేసి దావీదా, నీవు శత్రువులు యెహోవాను దూషించు వారితో నీవు గొప్ప హేళన కదా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, రక్షణ పొంది బాప్తిసం తీసుకొని
దేవుని ఘనత తెచ్చేవాడిగా ఉండకపోతే, ఘనహీన పంచేవాడిని మనకుంటే, మనం దేవుడు ఎవరు దేవుడు ఏం చేస్తారు? మన దేవుడు చెప్తున్నా ఏం చేస్తారు? దేవుని దృష్టి వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను బట్టే దేవుడికి అవమానం కదా, నిన్ను బట్టే దేవుడికి అపహేళన చేస్తారు. అవునా కాదు? అది చెప్పిన తర్వాత దావీదు నాతని చెప్పి నీకు పుట్టబోయే బిడ్డ వాడు తెలుసుకున్నాను. అందుకే దావీదు కనికరం పొందుకుని ఒకవేళ దేవుడు తిరిగి మరలా నన్ను కరుణిస్తాడేమో అని చెప్పి దావీదు దేవుని సన్నిధికి వెళ్ళాడు. పాపంతో చేసిన పాపంతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలోచించుడు ప్రియులారా. అవునా కాదు? పాపము చేసిన తర్వాత మనం వచ్చి దేవుడి మందిరానికి వచ్చి ఎంత కన్నీరు పెట్టినా దేవుడు ప్రార్థన వింటాడా? వినడు. దావీదు ఎప్పుడైతే ఈ పాపం చేసిన తర్వాత నాతాను చెప్పిన తర్వాత దేవుడి సన్నిధికి వచ్చాడు, ఉపవాసం ఉన్నాడు, రాజవసరం తీసివేశాడు. ఒకవేళ దేవుడు కనిపిస్తాడేమని చెప్పి ఆ బిడ్డ చాపకుండా ఉండాలని చెప్పి దావీదు ప్రార్థన చేశాడు. కానీ దావీదు ప్రార్థన దేవుడు వినలే. విన్నాడా? వినలే. అవునా కాదు? నీవు ఎప్పుడైతే పాపంతో వచ్చి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినడు. అందుకే దేవుని ఘనతగా ఉంచాలనుకుని ఘనహీనులుగా ఉంచాలని దేవుని ఉద్దేశం కాదు. దేవుని గణపరిచేవాడిగా ఉంటాడు. దేవుని ఎప్పుడైతే గణపరుస్తాము, దేవుని గణపరిచేవాడిని దేవుడు తాను నిన్ను గణపరిచేవాడిని దేవుడు ఉంచుతాడు. అవునా కాదు? అందుకే నాతో చెప్పిన మాటలు దావీదు మనలో ఉండలేకపోయాడు. ఎప్పుడైతే నాతాను ప్రభుత్వం చెప్పిన తర్వాత చూడండి, కీర్తన 50వ కీర్తన రండి. నాతాను ప్రభుత్వం ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు 50వ కీర్తనలు 3వ వచనం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు. నీ వాత్సల్య బహువులు చెప్పున నా అతిక్రమములు తుడిచివేయుము. నా దోషము పోవునట్లు బాగుగా కడుగు. నా పాపము పోవునట్లు పవిత్రపరచుము. పవిత్రపరచుము. ఎప్పుడైతే చెప్పిన తర్వాత దావీదు దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చి ఏమంటాడు? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా. నువ్వు కరుణించకపోతే నేను బ్రతకలేదయ్యా కదా. దేవుడు కరుణించకపోతే మనం బ్రతకలుగుతామా? మనం తప్పు చేసామనుకోండి, ఆ తప్పును గద్దించిన జీవితం సరి చేసుకోకపోతే దావీదు ఎప్పుడైతే నా చెప్పిన తర్వాత ఆ మాటలు ఆయన ఎప్పుడైతే చెప్పిన తర్వాత జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడి సన్నిధికి వచ్చాడు. దేవుడి సన్నిధికి వచ్చి ఏమంటాడు? దేవాన్ని కృప చొప్పున ఏమంటాడు? కరుణించు. నీ వాక్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయ్యా. దేవా నా అతిక్రమం తుడిచివేయి, నా పాపను తుడిచివేయి. అందుకే నా దోషం ఉన్నట్టు ఏం చేయమన్నాడు? నన్ను బాగుగా కడుగుమో. దేవుని సన్నిధికి మనం వస్తున్నది ఎందుకంటే, ఎందుకు వస్తున్నాం చెప్పండి? మనుషులు కనపడడానిక? మనుషులు చూడడానిక? దేని కొరకు వస్తున్నాం? మన పాపములు దేవుడు కడగబడాలి, మనలో అతిక్రమము దేవుడు తుడిచివేయాలి. ఆయన దేవుడు మనం ఇక ఆయన కృప చేత వాళ్ళు ఏం చేయాలి? కనికరించాలి కదా. అందుకే దావీదు నాతాను ప్రయత్నం ఎప్పుడైతే చెప్పిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చాడు. అయ్యా నా అతిక్రమమును తుడిచివేయను, నా అతిక్రమం తుడిచివేయి కదా. తర్వాత నా దోషపోయినటువంటి బాగా కడుగుమో. తర్వాత నా పాపం పోయినట్లు నన్ను పవిత్రపరచుము. దావీదు ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నాడో నాతాను ప్రవక్త చెప్పిన తర్వాత జీవితాన్ని సరి చేసుకోవడానికి వచ్చాడు. సరి చేసుకున్నాడు. సరి చేసుకోవడానికి వచ్చాడు. వాళ్ళు దేవుని యొక్క సేవకుడు గతింపులను గతిస్తున్నట్టు నీ ఘనతను పొందుకోవడానికే, నీ ఘనత నొందుకోవడానికే సేవకులను గతిస్తున్న జీవితాన్ని సరి చేసుకుంటే నువ్వు
ఘనత పొందుకుంటా, దీవెన పొందుకుంటా, ఆశ్రయం పొందుకుంటా. అందుకే నా తరపున ఎప్పుడైతే దావీదు దేవుని సన్నిధికి వచ్చాను, అయ్యా నా ద్వేషం నా పాపం పోయినట్టు నన్ను బాగా కడిగయ్యా, నా పవిత్రాన్ని పవిత్రపరచని చెప్పి దేవుని సన్నిధికి వచ్చాను. అందుకే ఇప్పుడు నా అతిక్రమం నాకు తెలిసి ఉన్నది. ఎందుకంటే దావీదు ఏమంటున్నాడు? నా అతిక్రమంలో నాకు తెలిసి ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడూ నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. దేవుని సన్నిధికి వచ్చాడు దావీదు. పర్వతం చెప్పిన మాట తెలుసుకుని గ్రహించుకొని దేవుని సన్నిధికి వచ్చి తన పాపాలన్నీ, ప్రభా నా పాపము నీకు తెలుసున్నాయి, నా పాపములు నీ ఎదుట ఉన్నాయని చెప్పి దావీదు, నా అతిక్రమం నీకు తెలుసున్నాయి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నాయి, నా పాపం నా ఎదుటే ఉన్నాయి. చాలా మంది ఏం చేస్తారంటే బాగా గమనించండి, రక్షణ పొంది బాప్తిజం తీసుకుంటా అన్ని బాగుంటాయి. కొంతమంది దేవుని అన్ని సంఘంలో మిగిలి ఉన్నప్పుడు అన్ని చేస్తారు, కానీ తాగకపోకుండా అది ఒకటి మాత్రం. దేవుని బాప్తిజం తీసుకోవాలి అన్ని బాగుంటాయి. మొబైల్లో కూతురు సినిమాలో కూతురు చూడడానికి కానీ ఒకటి పాపము అంటుకునే, కానీ అది ఉండి మనం ప్రార్థిస్తున్న ప్రార్థన ఎప్పుడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ రోజు నేను తీర్మానం చేసుకొని నా తాను దావీదు ఎప్పుడైతే గతించాడో తన జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చి ఆయన దేవునికి మొదలుపెడుతున్నాడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మొదలుపెట్టుకున్నట్లయితే దేవుని జీవితంలో నిన్ను సరిచేసుకోవడానికి నువ్వు ప్రయాసపడినట్లయితే దేవుని క్షమిస్తాడు.